మైక్రో ప్లేటెడ్ అనంటే మనము పుస్తెళ్తాడు చైన్ల లాగా 6 months గ్యారంటీ టైప్లో ఉండదు, వేసుకొని స్నానం చేయకూడదు, వాటిని కూడా మెయింటైన్ చేయాలన్నమాట. అండ్ ఇంకొక ప్యాటర్న్ ఉంది, డిజైన్ చాలా బాగుంది. ఇవైతే కుందన్ టైపు, చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. మామూలుగా మీరు ఎక్కడైనా తీసుకోవాలి అనుకుంటే, నాకు ఫుల్ స్వెట్ వస్తుంది బట్ కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం పిక్ అయిందంటే అది కామన్ స్వెట్కి చైన్ అంటే సూపర్. యా చూడండి అది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీకు తెలియని పాయింట్, మనము ఈరోజు వేసుకుంటామండి, చైన్ వేసుకుంటాను, లేదు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను, తీసి అలాగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద అలా గాలికి పడేస్తారు, అలా పడేయకూడదు. నీట్గా కవర్లో ప్యాక్ చేసుకొని, మేము మంచిగా బాక్సెస్లోనే పంపిస్తాం కదా, సో నీట్గా కవర్లో ప్యాక్ చేసేసుకొని, లేదంటే మీరే ఒక పెద్ద బాక్స్ పెట్టుకొని అందులో పెట్టుకోవాలండి. లేదంటే మాత్రం ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే, ఎక్కువగా ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే మాత్రం, ఉత్తనట్టు డస్ట్కి ఎక్స్పోజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కలర్స్ పోతాయి. ఇట్స్ నా పర్సనల్గా చెప్తూ ఉన్నాను. నా దగ్గర నాకు 10 years బ్యాక్ ఇయర్ రింగ్స్ కూడా నా దగ్గర వితౌట్ ఇంత పాలిష్ చేంజ్ కాకుండా ఉన్నాయన్నమాట, ఈవెన్ ఇప్పటికీ. సో ఇవి వచ్చేసి కుందన్ బుట్టా ఇయర్ రింగ్స్ అంటారు కదా, కుందన్ బుట్టా ఇయర్ రింగ్స్ అనమాట. సో కుందన్ ఇయర్ రింగ్స్ అనమాట, ఇలా ఉంటుంది, ఇలా వస్తాయన్నమాట. సో ఇవి ఏంటంటే కంప్లీట్గా గోల్డ్ రెప్లికా అనమాట, కంప్లీట్గా గోల్డ్ రెప్లికా ఇవి. 1 second. సాయిలకి ఏం సమాధానం ఇవ్వాలమ్మా మీకు? సో ఇలా వస్తాయి. సో బ్యాక్ సైడ్ మీరు చూడండి, అండ్ ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఐల్ టెల్ యూ ద కాస్ట్. అండ్ లుక్ వైజ్ అయితే ఎక్కడ తగ్గవండి. మీరు చెప్పినట్టు నెక్కి సెట్ అవ్వడం లేదు ఏమో అండి. అంతే అండి, కొంతమందికి సెట్ అవ్వదు. ఈవెన్ నా దగ్గర నా టీంలో 1 member ఉన్నారు, సో తనకి కూడా అంతే అన్నమాట, సెట్ అవ్వదు. సో ఇలా వస్తుంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇయర్ రింగ్ అయితే. ఇవి మొత్తం గోల్డ్ రెప్లికా, 14 carat అంటారు కదా, 14 carat రెప్లికా అంటారు కదా, ఇది 14 carat ఇయర్ రింగ్స్ రెప్లికా అనమాట, 14 carat ఇయర్ రింగ్స్ రెప్లికా అనమాట. సో బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ అయితే 525 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. దీని ప్రైస్ 525 రూపీస్ ప్లస్ షిప్పింగ్. మీకు ఇవి ఎక్స్ట్రా పీసెస్ కావాలన్నా తెప్పించిస్తాను, బట్ నాకైతే ఒక ఫుల్గా తాగి వస్తా అంటే లైవ్కి సిగ్గులేదా, ఏం మనుషులో ఏమో. సాయిలక్కి గారు, నేను మిమ్మల్ని అయితే బతిమలాడలేదు లైవ్ చూడమని. సో నా క్వాలిటీ అండ్ ప్రోడక్ట్స్ ఏవైతే నచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళే వస్తారు, ఓకే, లైవ్ చూస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం అండి. నేను 2 గంటలకైనా చేస్తాను మధ్యరాత్రి. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మీ ఇష్ట ప్రకారంగా ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఉండదు, అర్థమవుతుందా? ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. అండ్ నా వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడితే తప్పు, కానీ ఇక్కడ నేను చేసిన దాంట్లో ఎవ్వరూ ఇబ్బంది పడట్లేదు. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు ఊరుకుంటారు. సిగ్గు లేదా అలా మాట్లాడడానికి? మీకు సిగ్గుండాలి ఫస్ట్, అర్థమవుతుందా? సో షూర్ పెట్టండి చూద్దాం, ఓకే. మీకు సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడడానికి. ఈ రాత్రిపూట మీరేం చేస్తున్నారండి ఫోన్ పట్టుకొని పండుకోక? ఈ రాత్రిపూట నేను లైవ్ చేయడం తప్పైతే మీరు ఫోన్ చూడడం కూడా తప్పే కదా. యా, బ్యాడ్ పీపుల్ అండి కంపల్సరీ ఉంటారు, కాకపోతే సమాధానం ఇవ్వకపోతే ఈరోజు నాకు రేపు ఇంకొక యూట్యూబర్కి అవుతుంది అనమాట. సో అందుకని ఒక సమాధానం ఇస్తాను అంతే, ఫిక్స్ అయిపోయా నేను. అండ్ ఇందులో వచ్చేసి 520